ನಮಸ್ಕಾರ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಈ ವಿಶ್ವಾವಸುನಾಮ ಸಂವತ್ಸರದ ಈ ಶುಭ ದಿನದಂದು ಶಿವರಾತ್ರಿ ಶುಭ ದಿನ ವಿಜಯನಗರ ವಾಸವಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಶಿವ ಕಾಳೀಶ್ವರ ದೇವಸ್ಥಾನದ ಒಂದು ಪ್ರತಿರೂಪವನ್ನು ಪ್ರತಿಷ್ಠಾಪಿಸಿ ಮಾಡಿದ್ದೀವಿ. ನಮ್ಮ ದೇವಾಲಯದಲ್ಲಿ ಸುಮಾರು 24-25 ವರ್ಷಗಳಿಂದ ದೇಶದ ವಿವಿಧ ಕಡೆಗಳಿಂದ ಇರ್ತಕ್ಕಂಥ ವಿಶೇಷ ಶಿವ ದರ್ಶನಗಳನ್ನು ಪಡೆದು ಆ ಒಂದು ದೇವಿಯ ಪ್ರತಿರೂಪವನ್ನು, ದೇವರ ಪ್ರತಿರೂಪವನ್ನು ನಾವು ಇಲ್ಲಿ ಭಕ್ತಾದಿಗಳ ಒಂದು ದರ್ಶನಕ್ಕೋಸ್ಕರ ಇಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಸುಮಾರು 24-25 ವರ್ಷದಿಂದ ಸುಮಾರು 10,000-12,000 ಜನ ಪ್ರತಿ ಶಿವರಾತ್ರಿಯಿಂದ ಬಂದು ಇಲ್ಲಿ ದೇವರ ದರ್ಶನ ಪಡಿತಾ ಇದ್ದಾರೆ. ಇದೊಂದು ನಮ್ಮ ವಿಜಯನಗರ ವಾಸವಿ ದೇವಸ್ಥಾನದ ಒಂದು ವಿಶೇಷತೆ. ಈ ಶುಭ ಸಂದರ್ಭ ಇವತ್ತು ಸಹ ಶಿವ ಕಾಳೀಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಅಂದರೆ ಉತ್ತರ ಪ್ರದೇಶದ ವಾರಣಾಸಿಯಲ್ಲಿ ಈ ದೇವಸ್ಥಾನವನ್ನು ಸುಮಾರು 280 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಲಾಗಿದೆ. ನೀವೆಲ್ಲ ಈಗ ನೋಡಿದಂಗೆ ಮುಂದುಗಡೆ ಕಾಳಿ ಮಾತೆಯು ನೆಲೆಸಿ ಅಲ್ಲಿ ದುಷ್ಟ ಸಂಹಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಮತ್ತು ಹಿಂದುಗಡೆ ಮಹಾಶಿವನ ಒಂದು ವಿಶೇಷ ದರ್ಶನ ನಮಗೆ ಪಡೀತಾ ಇದೆ. ಸೊ ಈ ಒಂದು ವಿಶೇಷ ದರ್ಶನವನ್ನು ಎಲ್ಲರ ಒಂದು ಅಭೀಷ್ಟಗಳಿಗೋಸ್ಕರ ಅವರ ಇಷ್ಟಾರ್ಥಗಳನ್ನು ನೆರವೇರಿಸೋಕ್ಕೋಸ್ಕರ ಈ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಏರ್ಪಾಡು ಮಾಡಲಾಗಿದೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಬಂದು ಇಲ್ಲಿ ಶಿವನ ದರ್ಶನ ಪಡೆದು ಈ ಮಹಾಶಿವರಾತ್ರಿಯಂದು ವಿಶೇಷ ಅನುಗ್ರಹ ಪಡೆಯಬೇಕಾಗಿ ವಿಜಯನಗರ ವಾಸವಿ ದೇವಸ್ಥಾನ ಪರವಾಗಿ ನಮ್ಮ ಒಂದು ಸವಿನಯ ಪ್ರಾರ್ಥನೆ. ಹಾಗೂ ನಾನು ಅಶೋಕ್ ಕುಮಾರ್, ಈ ದೇವಸ್ಥಾನದ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ. ಜೈ ವಾಸವಾಂಬ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಸರ್ವರಿಗೂ ಶಿವರಾತ್ರಿಯ ಶುಭಾಶಯಗಳು. ಎಲ್ಲರೂ ದೇವರು ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ, ಮುಂದೆ ಯಾವ ತೊಂದರೆನೂ ಬರ್ದಂಗೆ ಕಾಪಾಡಪ್ಪ ದೇವ್ರೆ ಅಂತ ನಾನು ಕೇಳ್ತೀನಿ. ನನ್ನ ಹೆಸರು ಬಂದು ಮಾನ್ಯ. ನಮ್ಮದು ಪ್ರಾಪರ್ ಬಂದು ಹಾಸನ. ನಾವಿರೋದು ಇಬ್ಬರು ಬೆಂಗಳೂರಲ್ಲಿ, ನಾವಿಬ್ಬರು ಫ್ರೆಂಡ್ಸು. ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಾವು ಈ ಟೆಂಪಲಿಗೆ ಬಂದಿದ್ದು. ನಾ ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ಶಿವರಾತ್ರಿಲಿ ಈ ಟೆಂಪಲ್ಗೆ ಬಂದಿದ್ದು. ನೋಡಿ ಖುಷಿ ಆಯಿತು. ಚೆನ್ನಾಗೇ ಅಲಂಕಾರ ಮಾಡಿದ್ದಾರೆ, ಅಭಿಷೇಕ ಎಲ್ಲ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಫಸ್ಟ್ ಟೈಮ್ ಗುಡ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್. ನನ್ನ ಹೆಸರು ಪಾವನಿ. ನಾನು ವಿಜಯನಗರದಲ್ಲೇ ಇರೋದು. ಇವತ್ತು ಶಿವರಾತ್ರಿ ಹಬ್ಬದ ಪ್ರಯುಕ್ತ ನಾವು ವಾಸಿ ಕನ್ನಿಕಾ ಪರಮೇಶ್ವರಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಿ. ಇಲ್ಲಿ ಪೂಜೆ ಅಭಿಷೇಕ ಎಲ್ಲ ನಡೀತಿದೆ. ದೇವರಿಗೆ ಎಲ್ಲ ನೋಡಿಕೊಂಡು ಇಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಅಲಂಕಾರ ಎಲ್ಲ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಎಲ್ಲರಿಗೂ ಶಿವರಾತ್ರಿ ಹಬ್ಬದ శుభాశయಗಳು. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని మనము ఎక్కువగా జరుపుకుంటాము. ఎందుకంటే శివుని అనుగ్రహం మనకు బాగా జరుగుతుంది అని. శివుడు బోలాశంకరుడు అంటారు. ఎందుకంటే నీళ్లతో అభిషేకం చేసినా చాలు ఆయన ఎంతో సంతోషపడి మనం చేసుకున్న పాపాలని అన్నిటినీ పారదోలుతాలని చెప్పి మనకి ఎప్పటి నుంచో నమ్మకము. అందుకనే శివుని బోలాశంకరుడు అంటారు. మహాశివరాత్రి అంటే ప్రతి మాసంలో మనకి మహాశివరాత్రి వస్తుంది. మాస శివరాత్రిని మహాశివరాత్రి అనరు, కానీ మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రిని మాత్రమే మహాశివరాత్రి అంటారు. ఈరోజు స్వామివారిని మనము భక్తిపూర్వకంగా మనసులో స్మరించినా కానీ సర్వపాపములు తొలగి శివుని సాన్నిధ్యం పొందుతామని చెప్పి మనకి ఒక ప్రసిద్ధి జరుగుతుంది. ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని పూజ ఫల పుత్ర బిల్వ పత్రములతో అర్చించిన స్వామి ఎంతో సంతోషపడతాడు. శివుడు అగ్ని స్వరూపుడు, అగ్నిలింగంగా ఉద్భవించిన రోజు కాబట్టి ఈరోజు మహాశివరాత్రి అని అంటారు. ఈ మహాశివరాత్రిని అగ్నిలింగాన్ని మనము ఎప్పుడు అది జ్వలిస్తూ ఉంటుంది. ఆ జ్వలనని మనం చల్లారిస్తే సర్వలోకాలు శాంతపరుస్తాయి అని చెప్పి మనకి చాగంటి వారు కానీ గరికపాటి వారు ఇట్లా వాళ్ళందరూ ఎంతోమంది జ్ఞానబోధన మనకి కలిగిస్తున్నారు. ఈ అగ్నిని జ్వలిస్తూ ఉన్న అగ్నిని చల్లార్చడానికి మనము నీటితో అభిషేకం చేసినప్పుడు శివుడు మహాసంతుష్టుడై మనకి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అందుకనే మహాశివరాత్రి రోజు మిగతా ఈ సంవత్సరము మొత్తము ఈ 12 మాసాల్లో వచ్చే మాస శివరాత్రి ప్రదోష టైంలో మనము చేస్తే పూజలు చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క మహాశివరాత్రి రోజు మాత్రం తెల్లవారుజామునే లేచి తీర్థ స్నానాదులు అన్నీ ముగించుకొని శివునికి అర్చన చేసుకొని నీళ్లతోటి శివుడికి అభిషేకం చేసి బిల్వపత్రాలతో స్వామిని అర్చించి మనము సాయంత్రము జాగరణ చేస్తే మహాపుణ్యము జరుగుతుంది. జన్మకు ఒక శివరాత్రి అంటారు. మనము పుట్టిన దగ్గర నుంచి ఒక్కరోజు చేయకపోయినా ఈ ఒక్క సంవత్సరం మనము ఎప్పుడు దాకా ఉంటామో అప్పుడు ఒక్కసారి చేసినా కానీ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని మనము జాగరణ చేసి శివుడిని అర్చించుకొని ఆ అర్చన ద్వారా వచ్చిన పుణ్యం వల్ల మన జన్మ అనంతరము అంటే మనము చనిపోయిన తరువాత శివ సాన్నిధ్యం పొందుతామని శివుడు మనకి
శివ సంకల్పము స్తోత్రంలో కానీ లేకపోతే మన పురాణాల్లో కానీ తెలిపారు. అందుకే ఈ మహాశివరాత్రి పండగని ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.